గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయ్యజ్ జాకీ, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. చాలామంది ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ ఇంత వేగంగా పరుగులు పెడుతున్న యుగంలో మనం ఉన్నాం. చాలా అదృష్టవంతులం. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. చిన్న మొబైల్ ఫోన్లో ప్రపంచాన్ని మొత్తం దర్శిస్తున్నామని ఆనందపడుతున్నారు. కానీ ఇప్పుడు మొబైల్ ఎడిక్షన్ లేదా డిజిటల్ ఎడిక్షన్, స్క్రీన్ ఎడిక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యసనాల్ని మించిన వ్యసనమయ్యి దీనికి ఒక బానిసత్వాన్ని, డిజిటల్ ఎడిక్షన్ అంటే ఒక స్క్రీన్ బానిసత్వం అనేది ప్రజల్లో పెరిగిపోతుంది. దీనివల్ల శారీరక మానసిక అనారోగ్యాలు అనేకం సంభవిస్తాయి. చిన్నపిల్లల్లో అయితే కనుచూపు, ఆ చూపులోని దోషాలు, ఆటిజం అనే డెవలప్మెంటల్ డిజార్డరు, అలాగే పెరిగే పిల్లల్లో ఊబకాయం, మరి యాక్టివ్నెస్ కోల్పోవటం, సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోవటం, మెకనైజ్డ్గా స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోవటం, అలాగే పెద్దవాళ్ళల్లో కూడా రకరకాల గేమింగ్ ఎడిక్షన్ అని, పోర్న్ ఎడిక్షన్ అని, ఈ చాటింగ్ ఎడిక్షన్ అని రకరకాల ఎడిక్షన్స్ డెవలప్ అయ్యి ఒక క్రియేటివ్ అంటే మంచి జీవితంలో కెరీర్ కానీ క్రియేటివ్గా ఎదిగే సమయాన్ని కూడా ఈ స్క్రీన్కి డిజిటల్ ఎడిక్షన్కి బానిసలై వాళ్ళ జీవితాన్ని నిరర్ధకంగా మార్చుకుంటున్నారు. అట్టి పరిస్థితుల్లో స్క్రీన్ లిమిటేషన్, టైంని లిమిట్ చేసుకోండి. మీ కెరీర్ పట్ల ధ్యాసను ఉంచండి, కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే హ్యూమన్ ఇంటరాక్షన్స్ పెంచుకోండి, డైరెక్ట్గా మాట్లాడటం నేర్చుకోండి, పుస్తకాలు పఠించండి, వ్యాయామం చేయండి, నడక ప్రాక్టీస్ చేయండి, న్యూట్రిషన్ పట్ల శ్రద్ధ వహించండి. ఇట్లా అనేక రకాలుగా లైఫ్లో అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఒక్క స్క్రీన్ మాత్రమే కాదు. ఆ స్క్రీన్ ఎడిక్షన్ వల్ల అనేక ఒక ఉపద్రవాలు మానవ జీవితంలో సంభవిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ డాక్టర్ అయ్యజ్ జాకీ, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.